రూపాయి వాల్యూ రోజు రోజుకు పతనం అవుతుంటే తీవ్రంగా బాధపడుతున్న సెక్షన్ విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు. ఈ భారతీయ విద్యార్థులు ఇక్కడ అప్పులు చేసుకొని ఎడ్యుకేషనల్ లోన్స్ తీసుకొని ఫారిన్ కంట్రీస్లో చదువుతూ ఉంటారు. వారు లోన్ శాంక్షన్ అయినప్పుడు అది రూపీస్లో శాంక్షన్ అవుతుంది. పేమెంట్ చేసేటప్పుడు ఫారిన్ కరెన్సీ డాలర్లలోను లేదా ఇతర దేశాల కరెన్సీలోనూ అది పేమెంట్ జరుగుతుంది. రూపీ వాల్యూ పతనం కావడం వల్ల ఏమవుతుందంటే వారికి శాంక్షన్డ్ లోన్ సరిపోకుండా అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దాని వల్ల ఒక టాప్ ఆఫ్ లోన్ అంటే ఇప్పుడు 20 లక్షల లోన్ 30 లక్షలు సరిపోతుంది ఖర్చు అనుకొని లోన్ తీసుకుంటారు. 30 లక్షలతో వచ్చే డాలర్లతో ఫీజు లివింగ్ ఎక్స్పెన్సెస్ సరిపోతాయనుకొని వెళ్ళారు. కానీ రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల మీకు 30 lakhs సరిపోదు. అది 35 lakhs కావచ్చు, 36 lakhs కావచ్చు. అంటే ఈ లోన్ సరిపోదు కనుక వారు టాప్ ఆఫ్ లోన్కు వెళ్ళాలి. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల రిపోర్ట్ ప్రకారము లాస్ట్ 1 yearలో ఇలా లోన్ సరిపోక టాప్ ఆఫ్ లోన్ అంటే లోన్ను పెంచండి అంటూ బ్యాంకులను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్లను సంప్రదించిన వారి సంఖ్య 3 times పెరిగింది, 3 రెట్లు పెరిగిందని ఎకనామిక్ టైమ్స్ తాజా లెక్కలు చెప్తున్నాయి. సో ఈ పరిస్థితి వల్ల మీకు అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల గురించి చెప్పే ముందు కొన్ని గణాంకాలు కూడా చూద్దాం. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ దేశంలో చదువుకునే విద్యార్థులు అలాగే విదేశాలకు వెళ్ళే విద్యార్థులు కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు. ఇండియాలో ఎడ్యుకేషనల్ లోన్స్ టోటల్గా తీసుకున్న వారు ఎంతో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మార్చ్ 31, 2026 నాటికి 1,55,000 crores 1,55,000 కోట్ల ఎడ్యుకేషనల్ లోన్స్ డిస్బర్స్ అయ్యాయి. ఇందులో దేశంలో చదువుకోవటానికి కావచ్చు, ఫారిన్ కంట్రీస్లో చదువుకోవటానికి కావచ్చు. ఎక్కువ మంది ఫారిన్ కంట్రీస్లో చదువుకోవటానికి తీసుకున్న లోన్ కాంపోనెంటే ఈ 1.55 lakh crores ఉంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ముందు చెప్పే ముందు ఈ ఎడ్యుకేషనల్ లోన్స్ టోటల్ మీకు లాస్ట్ 1 yearలో 13.4% పెరిగింది. అంటే దీనికి కారణం ఎక్కువ మంది ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడమే కాదు, రూపాయి వాల్యూ డాలర్తో పోలిస్తే పతనం కావడం వల్ల తీసుకున్న లోనుకు అదనంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఫారిన్ కంట్రీస్లో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్కు పడుతుంది. ఇలా మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం మార్చ్ 2026లోనే $450 million ఇండియా నుంచి మన విద్యార్థుల చదువుల కొరకు వెళ్ళాయి. అంటే $45 కోట్ల పేమెంట్ ఒక మంత్లోనే జరిగాయి. సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం. సో రూపీ వాల్యూ మనందరికీ తెలుసు, లాస్ట్ 1 yearలో more than 10% పతనమైంది. మీకు 1.5 yearsలో చూస్తే 83 నుంచి 96 వరకు వచ్చింది. సో ఈ స్థాయిలో రూపాయి విలువ పతనం కావడం వల్ల తీసుకున్న లోన్ సరిపోవడం లేదు. మీకు అమెరికాలో లివింగ్ ఎక్స్పెన్సెస్ కొరకు ఇదివరకు సంపాదించుకునేవారు. ట్యూషన్ ఫీ లోన్తో అడ్జస్ట్ అయినా ఎక్కడో ఒక చోట పని చేసుకొని వారి ఖర్చుల మందం తీసుకునేవారు చాలామంది బిడ్డలు. ఇవాళ ట్రంప్ తీసుకొచ్చిన విధానాల ఫలితంగా మన పిల్లలు అమెరికాలో చదువుకుంటున్న వారు ఇతర చోట్ల పనిచేయాలంటే భయపడే పరిస్థితి. ఎప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకొని ఇండియాకు పంపించేస్తారో అని భయపడాల్సినటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. క్యాంపస్లో ఏదో ఒక పని అధికారికంగా దొరికేవారు చాలా తక్కువ. బయటనే ఎక్కువగా పనిచేసుకొని ఖర్చుల పైన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ లోన్లు తీసుకునే వాళ్ళంతా మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్ ఆ లోన్ తీసుకోవాలంటే కొలెట్రల్ చూపెట్టాలి. అంటే ఏదో ఒక ఆస్తి తాకట్టు పెడితే తప్ప బ్యాంకులు వట్టిగానే లోన్ ఇవ్వవు.
ఎడ్యుకేషనల్ లోను అంత ఎడ్యుకేషనల్ లోన్ కూడా కొన్నిసార్లు తాకట్టు పెట్టకపోయినా ఇచ్చినా ఎక్కువ సందర్భాల్లో కొలెటరల్ చూపెట్టాల్సి ఉంటుంది. ఆ మిడిల్ క్లాస్కి ఇప్పుడు అదనంగా పెరిగిన లోన్ మందం మరింత అదనంగా చూపెట్టాల్సి ఉంటుంది ఆస్తిని. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల లెక్కల ప్రకారం 1 lakh to 6 lakh వరకు లోన్ పెంచమని అప్లికేషన్లు పెడుతున్నారు. అందులో పిల్లల విదేశాల్లో ఉన్నారు కనుక ముందు డాక్యుమెంటేషన్ అక్కడ నుంచి ఇక్కడికి, అలాగే పవర్ ఆఫ్ అటార్నీ ఇక్కడ తల్లిదండ్రులకు ఎవరికో ఒకరికి అధికారం ఇవ్వాలి. ఆ తర్వాత వీళ్ళకి ఎన్హాన్స్ శాంక్షన్ బ్యాంకులు శాంక్షన్ చేయాలి. ఇదంతా అయ్యే వరకు లోన్ డిస్బర్స్మెంట్కు లేట్ అవుతుంది. దాంతో అక్కడ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, అప్పుల తల్లిదండ్రుల మీద భారం వేస్తున్నామన్న సైకలాజికల్ ప్రెషర్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల దీనిపైన ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఒక పరిష్కారాన్ని చూపెట్టాలి. ఏంటి పరిష్కారం? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక క్లియర్ ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. అంటే డాలర్ రేటుతో పోలిస్తే రూపాయి ఎంత పతనమైతే అంత మేరకు లోన్ ఎన్హాన్స్మెంట్ ఆటోమేటిక్గా జరిగేలా మీకు ఆర్డర్స్ పాస్ చేయవచ్చు. ఇదేం అసాధ్యం కాదు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక ఇంటర్వ్యూన్ అయితే, మోడీ ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయితే, దేశ ప్రధాని ఒక నిర్ణయం తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా కరెన్సీ ఫ్లక్చువేషన్ను లోన్ టోటల్ శాంక్షన్ అమౌంట్ ప్రొటెక్ట్ చేయాలి. ఎంత కరెన్సీ వాల్యూ పడిపోతే ఆ మేరకు లోన్ వాల్యూ పెరగాలి. అది కూడా వితౌట్ కొలెటరల్, వితౌట్ ఫర్దర్ డాక్యుమెంటేషన్ కూడా అవసరమైతే పేరెంట్స్ ఇచ్చేస్తే సరిపోయే రీతిలో చేయాలి. తర్వాత ఈ టైంలో మీకు భారం పెరుగుతుంది కనుక భారత ప్రభుత్వమే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ద్వారా కాస్త లేదా మీకు వడ్డీని ఎంతో కొంత రాయితీ ఇవ్వడమా, లేకుంటే లోన్ రీపేమెంట్ షెడ్యూల్ను మార్చుకోవడమా. ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు ఇలాంటి టైంలో కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ పేరిట రుణాలను వాయిదా వేస్తూ ఉంటారు, లేదా రిటర్న్ ఆఫ్ అనే పేరిట ఆ రుణాలని లోన్ బుక్లకి వెళ్ళి తీసేస్తూ ఉంటారు. సో బడా కార్పొరేట్ సంస్థలకు ఇలా రుణాలలో వెసులుబాటు కల్పిస్తున్న ప్రభుత్వాలు, బ్యాంకింగ్ వ్యవస్థ ఆ మధ్యతరగతి బిడ్డల పట్ల కనికరం చూపెట్టచ్చు కదా. కాస్త ఆ లోన్ రీపేమెంట్ షెడ్యూల్ను సడలించవచ్చు, కాస్త ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే వడ్డీలో రాయితీ ఇవ్వవచ్చు. ఈ రకమైన ఎంతో కొంత ఏదో రూపంలో సహకరిస్తే, ఏది లేకపోతే కనీసం పేరెంట్స్కు పిల్లలకు సైకలాజికల్ ప్రెషర్ లేకుండా కరెన్సీ ఫ్లక్చువేషన్ ఇంక్లూడ్ చేస్తూ లోన్ శాంక్షన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా లోన్ దానికి చేయాల్సిన పనేమీ లేదు. ఇప్పుడు రూపీస్లో లోన్ శాంక్షన్ కన్నా డాలర్లలో లోన్ శాంక్షన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డాలర్ వాల్యూతో సంబంధం లేకుండా మీకు లోన్ కవర్ అయిపోతుంది. ఈ రకమైన చర్యలు తీసుకోగలిగితే విదేశాల్లో చదువుకుంటున్న మన బిడ్డలు ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది.